రైతుకు ఆర్థిక భరోసా కల్పించడం, సాగుకు ప్రభుత్వం నుంచి సాయం అందించేందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేడు అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు కొంత రాష్ట్ర ప్రభుత్వ సాయము కలిసి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధిదారులకు అందించనున్నారు. పథకంలో భాగంగా ఒక్కో రైతుకు 3 విడతల్లో 20,000 రూపాయల నగదు వారి ఖాతాలో జమ కానుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని నేడు ప్రారంభించనున్నారు. ఏడాదికి కేంద్రమిచ్చే 6,000 సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 ఇవ్వనుంది. మొదటి, రెండో విడతల్లో 5,000 చొప్పున, మూడో విడత 4,000 రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ 14,000ను 3 విడతలుగా అందించాలని గతంలోనే నిర్ణయించారు. కేంద్రం మొదటి విడతగా 2,000 చొప్పున 831,51,51,00,000 రూపాయల్ని రైతులకు సాయం చేయనుంది. దీంతో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు 7,000 జమ చేసినట్లవుతుంది. మరోవైపు అన్నదాత సుఖీభవకు సంబంధించి 59,750 గ్రీవెన్స్లు నమోదు కాగా వాటిలో 58,464 దరఖాస్తుల్ని పరిష్కరించారు. ఈ పథకంపై సందేహాల్ని నివృత్తి చేసేందుకు 155251 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచారు. అన్నదాత సుఖీభవ రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నేను ఒకటే మాట చెప్పాను, మేము 14,000 రూపాయలు ఇస్తాం, కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది. రెండు కలిపి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాదని చెప్పాను. ఇంత మునుపు గవర్నమెంట్ 12,500 ఇస్తామని 7,500 ఇచ్చారు. 7,500 నుంచి ఒకేసారి 14,000కు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏది రైతు ప్రభుత్వం, ఏది రైతు వ్యతిరేక ప్రభుత్వం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేసింది. మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలి విడత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 కలిపి 7,000 రూపాయలని రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. వీరాయపాలెం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రకాశం జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో కూడా ఇంత ఇదిగా పెద్ద మొత్తం రైతులకి మేలు చేసిన ప్రభుత్వాలు లేవు. దర్శిలో ఇవాళ నిర్వహించబోయే కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు హాజరు కానున్నారు. ఇతర ప్రాంతాల నుంచి జన సమీకరణ చేయకుండా కేవలం వీరాయపాలెంలో రైతులతో కార్యక్రమం నిర్వహించనున్నారు. అన్నదాత సుఖీభవ ప్రారంభించిన అనంతరం సీఎం రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు.